పిఠాపురంలో 22వ చాతుర్మాస్యం జరుగునంది. పిఠాపురం అనేది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక క్షేత్రం. మన మైసూరు ఎలాగే క్షేత్రాల్లో ఒకటియో అలాగే పిఠాపురం కూడా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. అక్కడ పురుహూతిక అమ్మవారు నెలకొని ఉన్నారు. కుకుటేశ్వర స్వామి, పాదగయా క్షేత్రం, 3 గయా క్షేత్రాలు. అందులో పాదగయా క్షేత్రం మన పిఠాపురం. అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించారు. దత్తావతార క్షేత్రం అది. చాలా విశేషమైన క్షేత్రం. అక్కడ పూజ్య స్వామిజీ వారు చాలా చక్కటి ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. శ్రీపాద వల్లభ అనఘా దత్త క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రం. మీరు అందరూ కూడా చాతుర్మాస్యంలో వచ్చి అక్కడ ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. మీరు కూడా మీ చేతనైనంత చాతుర్మాస్యం చేయండి. ఆహార నియమాలు పాటిస్తూ బాగా మంత్రజపం చేస్తూ మంత్రానుష్ఠానం చేస్తూ మంచి సాధనలో ఈ 2 నెలలు అందరూ కూడా భగవంతుడిని ప్రార్థన చేయండి. గురు కృపకి అందరూ కూడా పాత్రులవ్వండి. మీ ఇష్టదేవత కావచ్చు, మీ ఉపాసన దేవత కావచ్చు, లేదా మీ మంత్ర దేవత కావచ్చు, లేదా ఇలవేల్పు కులదైవం కావచ్చు, ఎవరైనా సరే ప్రసన్నులయ్యేందుకు ఈ చాతుర్మాస్యం అనేది చాలా మంచి సమయం. ఇప్పుడు చేసుకునే ఈ మంత్రం అనుష్ఠానం చాలా గొప్ప సిద్ధిని ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు 108 చేస్తూ ఉంటే 300 చేయండి, 300 చేస్తూ ఉంటే 500 చేయండి, 500 చేసేవాళ్ళు 1000 చేయండి, 1000 చేసేవాళ్ళు 10,000 చేయండి, 10,000 చేసేవాళ్ళు 1,00,000 చేయండి. ఆ శక్తిని మీకు గురువు అనుగ్రహించాలి అని చెప్తూ